హనుమకొండలోని హయగ్రీవాచారి గ్రౌండ్లో నమస్తే తెలంగాణ టుడే ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా ఆటో షోను ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీంద్రరావు ప్రారంభించారు. 2 రోజుల పాటు జరిగే ఆటో షోలో ఆటోమొబైల్ రంగంలోని ప్రముఖ కంపెనీలు భాగస్వామ్యమయ్యాయి. సుమారు 20కి పైగా ప్రముఖ కంపెనీలు ఒకే వేదికపై తమ హై రేంజ్ కార్లు, బైక్లను ప్రదర్శించాయి. దీంతో ప్రముఖ కంపెనీల వాహనాల సమాచారాన్ని ఒకే వేదికపై తెలుసుకునే అవకాశం దక్కింది. ఈ నేపథ్యంలో నగర ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్సీ రవీంద్రరావు కోరారు. తెలంగాణ నమస్తే తెలంగాణ టుడే పత్రికల ఆధ్వర్యంలో వరంగల్ నగరంలో ఈరోజు ఆటో షో ఎగ్జిబిషన్ ప్రారంభం జరిగింది. ఈ యొక్క ఎగ్జిబిషన్ అంతా కూడా ఒక పత్రిక ఈ రకంగా ఆటో షో ఎగ్జిబిషన్ అనేది నిర్వహించడం నిజంగా ప్రజలకు చాలా ఉపయోగకరం. తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత విపరీతమైన కొనుగోలు శక్తి అనేది తెలంగాణ రాష్ట్రంలో వచ్చేసింది. ఇవాళ ఆటో రంగం అనేది ఇవాళ ప్రజల జీవిత విధానంలో భాగస్వామ్యమైంది. ఇటు ట్రాన్స్పోర్టేషన్ వెహికల్స్ కానీ, 2 వీలర్స్ కానీ, 4 వీలర్స్ కానీ ఇలా ప్రతి కుటుంబంలో ప్రతి సభ్యుడికి ఇలా వాహనం కలిగి ఉండే స్థాయికి ఇలా తెలంగాణ రాష్ట్రం అనేది అద్భుతంగా ఎదిగింది. ప్రజలు కూడా మంచి వాహనాలు కొనాలనే ఆలోచనకు వస్తున్నారు. కనుక ఒకచోట చేర్చి ఈ రకంగా అవగాహన కల్పించడం, మంచి ఎగ్జిబిషన్ నిర్వహించడం అనేది అభినందనీయం. ఇది నమస్తే తెలంగాణ పత్రిక నిర్వహించడాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ యొక్క ఎగ్జిబిషన్లో పాల్గొంటున్న అన్ని కంపెనీలకి వారి ప్రతినిధులకు కూడా నేను ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాను.